దీపాలు వెళ్ళేదాకా చూద్దాం. కాకపోతే అందరికందరం బస్సులు కట్టుకొని హైదరాబాద్ పోదాం. సార్ అంశాపూర్ ఎల్లగౌడ్ సార్. ఎల్లగౌడ్ సాబ్ బాగున్నావా? అంశాపూర్ మా ఎల్లగౌడ్ సాబ్ ఏమైనా మన గిరిక దాటి చెట్లు అటేవాయి కదనే చెప్పు ఎల్లగౌడ్ సాబ్. ఎంత లోన్ ఉన్నది ఎల్లగౌడు? నాకు 1,30,000 ఎంత ఉన్నదే? 1,30,000 ఉంటే దాని 2,30,000 ఉన్నది. మాఫీ కాలే ఏమంటారు బ్యాంకు పోతే? ఇది అది అంటే అన్ని ఇచ్చినా నిన్న వరకు సప్లై ఇంకా కాలే. వ్యవసాయ శాఖ దగ్గర పోయినావా? పోతే ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు వాళ్ళు కూడా. ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు. ఎందుకు ఇవ్వలేదు అంటున్నారే? కొందరికి వాడే కొందరికి వాడేపాయ. నాకు పడతానేమంటాను. మన మాఫీ కూడా వచ్చింది కూడా రాలే నాకు. అంశాపూర్ లో ఎంత మందికి పడ్డాయి? అంత 10-15 మంది పడ్డాయి. ఇంకెంత మందికి పడలే మీ ఊళ్ళే? 50 మంది దాకా ఉన్నారు. 50 మంది దాకా పర్లేదా? సరే ఏం చేద్దాం మరి? మరి ఎట్లా చేస్తే అట్లా చేద్దాం. కొట్లాడదామా? ఓకే తెప్పిస్తలేదు రణిపడకు. గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు. ఇక చాలులే బిడ్డ చాలాసేపు అవుతుంది. ఎవరు లాస్టా మాట్లాడి? ఎవరు బూదక్కనా? బూదమ్మా నీకు కూడా కాలేదా? అయ్యో నీకు కాకపోతే ఎట్లా? వాడు ఊటరా? చెప్పిగా కూర్చొని మాట్లాడితే ఎంత ఉన్నది బూదక్క నీకు? 80,000 ఉన్నది. మరి కాలే నీకు? కాలే. 3 రోజులు పోయినా ఆడ సంతకం చేయి ఈడ సంతకం చేయి అంటే చేసిన పోతాడ. 50 రూపాయలు ఈ కాగితం ఇస్తామంటే ఇచ్చిండ్రు. అది తెచ్చిన 50 రూపాయలు ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఆడ ఒక 500 తెమ్మంటే తెచ్చిన. అన్ని ఇచ్చినా వచ్చినా మళ్ళా మాఫీ అయిందా అంటే నీది కాదమ్మా పెంటరింగ్ కింద పడ్డది అని అంటే అదే ఎందుకు పడుతుంది? 2 లక్షలు చెప్తానని కదా. అది ఎటు పోయిండు 2 లక్షలోడు. మా చంద్రశేఖర్ మా ఆర్ఎస్రావు ఉండంగా చెత్తమన్నారు. వాళ్ళు ఎల్లుదాలకు 1,00,000 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు 80,000 ఉన్నాయి. చేత్తనేమో చెయ్యండ్రు, లేకపోతే అట్నే ఉండను ఇంకా 10 ఏళ్ళ నాన్న. సరే నేను మాట్లాడతా. థ్యాంక్ యూ. ఫారూక్ సాబ్ ఒక 2 నిమిషాలు మాట్లాడు. పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు బీదోళ్ళ ఆపద్ బాంధవుడు, రైతులకు కానీ అక్కలకు కానీ యువకులకు కానీ ఊపిరి అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు, శర్మ గారు, రాజిరెడ్డి గారు, మల్లయ్య అంటే మల్లయ్య అంటారు, పాల మల్లయ్య గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సంబిరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, వేదికపై అధికరించినటువంటి పెద్దలు, నంగనూరు మండలం నుంచి రైతులు 2 లక్షల మాఫు గానర్లు కూడా ఉన్నారు. నాకు తెలుసు చాలా విలేజ్ల పట్టి చాలా మంది ఇంకా రాలేదు. హరీష్ రావు గారు దాదాపు ఇది 60-70% వచ్చిర్రు. ఇంకా 30% రాలేదు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దయచేసి విలేజ్ కు సంబంధించినటువంటి వాళ్ళు పత్రికా విలేకరులు కూడా నమస్కారం. కాబట్టి విలేజ్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ సోమిరెడ్డి గారు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు, మన దర్గాపల్లి రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. మన శవయాత్ర విలేజ్లు తీయాలి, ప్రతి పల్లెకి తీయాలి, ప్రతి గల్లెకి తీయాలి, అంటే ప్రతి వాళ్ళకి తెలవాలి.